హలో ఎవ్రీవన్. మార్నింగ్ లేవగానే బయటకు వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. నేను ముగ్గేద్దామని బయటకు వచ్చాను. తపస్య నాతో పాటే బయటకు వచ్చేసి అమ్మ నేను వేస్తాను ముగ్గు అని నా దగ్గర అయితే చాక్ పీస్ తీసేసుకుంది. పిల్లలు ఏం చేసినా క్యూట్గానే ఉంటుంది, సో ఏనీలే ముగ్గు అని చెప్పేసి చాక్ పీస్ ఇచ్చేసాను. తనైతే ఇంటి ముందర తులసి కోట ముందర ముగ్గు అయితే వేసేస్తుంది. తపస్య వేసిన ముగ్గులు మీరు కూడా చూడండి. ఇంటి ముందు వేసిన ముగ్గు, తులసి కోట ముందు వేసిన ముగ్గు, ఇంకా పూలు కూడా తెంచిస్తా అని చెప్పి వచ్చింది. పూలు అయితే తెంచిస్తుంది. చామంతులు ఇంకా అవ్వలేదు, రేపటికైతే బాగా అవుతాయి. మేమైతే పూలు తెంచేసుకున్నాము. అండ్ నాకు మ్యాగీ చేయమని ఆర్డర్ అయితే వేసి వెళ్ళింది. నేను స్నానం చేసి వచ్చే లోపల నాకు మ్యాగీ అయితే చేసేయాలని చెప్పేసి వెళ్ళింది స్నానానికి. ఇంకా నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మ్యాగీ అయితే చేసేస్తున్నాను. ఈలోపు తన్విక కూడా లేచేసింది. తపస్య స్నానం చేసి వచ్చేది. ఇద్దరు కలిసి మంచిగా వేడిగా మ్యాగీ అయితే తింటున్నారు. మామూలుగా టిఫిన్ అయితే రోజు నేను తినిపాల్సి వచ్చేది, వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ కాబట్టి ఇద్దరు వాళ్ళే కూర్చొని తింటున్నారు. ఇంకా నేను వంట చేస్తుంటే వంటింట్లోకి వచ్చి ఆడుకున్నారు కొద్దిసేపు. ఇంకా నేనైతే పప్పు పెట్టేద్దామని కుక్కర్లో కందిపప్పు కడిగించుకొని పసుపు, ఎల్లిపాయలు, నీళ్ళు పోసి పప్పుకైతే పెట్టేసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పులో కొద్దిగా వేసి మెత్తగా అయితే చేసేసుకున్నాను. పప్పు కోసం ఒక గిన్నెలో పక్కకు తీసుకుంటున్నాను. అదే కుక్కర్లో వాటర్ పోసి జోరుపప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు ఇంకా కొద్దిగా వేస్తున్నాను. బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు తిరువాత అయితే పెట్టేస్తున్నాను. కోసం నెయ్యి అయితే తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తిరువాత జొన్నతో వేసేసుకున్నాను. ఇంకా పక్కన బుక్కు తీసుకుని నాకైతే టేబుల్స్ చెప్తుంది. నేనైతే కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కాకరకాయలు కట్ చేసి అందులో వేసేసుకున్నాను. కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల పొడి అయితే పట్టుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, కారం తీసుకున్నాను. ఇవి ముక్కలలో కూడా కొంచెం పసుపు ఉప్పు అయితే వేసాను ఫ్రై అవ్వడానికి కోసమని. కాకరకాయ ఫ్రై అయిపోయింది. మనం అందులో వేసేసాను. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ ఎగ్ చేసేస్తున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి పసుపు, మిరియాల పొడి అయితే వేసేసుకున్నాను. పసుపు, మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడిలో ఉప్పు వేసి పట్టుకుని బట్టి ఉప్పు వేసాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యాక ఆఫ్ చేసేసుకొని ఎగ్స్ వేసేసుకున్నాను. ఈరోజు మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్